ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బీలో గ్రాండ్ ఓపెనింగ్. తెలంగాణలో కొనసాగుతున్న వర్షాలు, మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా పత్తిలో తేమ శాతం పెరిగి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర మంత్రి అన్ని రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో తుమ్మల నాగేశ్వరరావు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం భారత పత్తి సంస్థ కేవలం 8 నుండి 10% తేమ ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తుందని, అయితే రాష్ట్రంలో వర్షాలు, చలి కారణంగా తేమ శాతం 10 నుండి 12% వరకు పెరిగిందని మంత్రి వివరించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సీసీఐ కొనుగోలు నిబంధనలు సడలించి 20% వరకు తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేసేలా ఆదేశించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ధరల మద్దతు పథకం కింద పెసర, మినుములు, సోయాబీన్ల కొనుగోలుకు పంపిన ప్రతిపాదనలను వెంటనే ఆమోదించాలని, జొన్న, మొక్కజొన్నలను కూడా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అభ్యర్థించారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో జరిగిన పత్తి వేలం పాట రైతులకు నిరాశ కలిగించింది. క్వింటాల్కు 8,110గా ఉన్న మద్దతు ధర రైతులకు అందని ద్రాక్షలా మారింది. సిపిఐ అధికారులు 8 నుండి 12% తేమ ఉన్న పత్తినే కొనుగోలు చేస్తామని స్పష్టం చేయగా, అంతర్జాతీయంగా డిమాండ్ లేదని, ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధరకు కొనుగోలు చేయలేమని ప్రకటించారు. ఫలితంగా వేలం ఏకపక్షంగా సాగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, మార్కెటింగ్ శాఖ జేడీ శ్రీనివాస్ సమక్షంలో వ్యాపారులు 8% తేమ ఉన్న పత్తికి 6,500 ధరతో వేలం ప్రారంభించి చివరికి 6,950 కంటే ఎక్కువ చెల్లించలేమని తేల్చారు. సీసీఐ అధికారులు కేవలం 12% తేమ ఉన్న 6 వాహనాల్లోని పత్తిని కొనుగోలు చేసి 16% పైగా తేమ ఉన్న పత్తిని కొనడానికి నిరాకరించడంతో మార్కెట్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక అధికారి కేశవులు, జేడీ శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ శ్యామలాదేవిలు సీసీఐ వ్యాపారులతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. దీంతో ఆగ్రహించిన రైతులు కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు రావాలని డిమాండ్ చేస్తూ యార్డ్లోనే బైఠాయించారు. తర్వాత మార్కెట్కు చేరుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి హైదరాబాద్, ఢిల్లీలోని సీసీఐ అధికారులతో మాట్లాడినా పరిష్కారం లభించలేదు. చివరికి కలెక్టర్ రాజర్షి షా సమావేశం అనంతరం యార్డుకొచ్చిన అన్ని వాహనాల్లోని పత్తిని తేమతో సంబంధం లేకుండా క్వింటాల్కు 6,590 చెల్లించేందుకు నిర్ణయించడంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది. అయితే మంగళవారం నుంచి మళ్లీ నిబంధనల ప్రకారమే కొనుగోలు జరుగుతాయని అధికారులు తెలిపారు.